నా పేరు జీకే అండి, మా నెరవేరు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ పూర్తిగా వస్తుంది. ఈ 1 ఇయర్లో ఈ ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం ఏంటండి? గత ప్రభుత్వం అనేది చాలా నరకం చూసాం. గత ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు కందులు దుర్గేష్ గారు, నిర్మల్ నియోజకవర్గం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేసింది, ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. రాజధానిపై మీ అభిప్రాయం ఏంటి? రాజధానిపై అంటే అమరావతి మా రాజధాని గౌరవంగా చెప్పుకున్నాం. రాజధాని అభివృద్ధి చాలా శరవేగంగా జరుగుతుంది. గత ప్రభుత్వంలో రాజధాని అంటే 3 రాజధానులు, ఎక్కడ చెప్పుకోవాలో దిక్కులేని పరిస్థితి. ఇప్పుడు అది కాదు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మొత్తం రాజకీయం అంతా అభివృద్ధి అమరావతి మీద పెట్టారు. చాలా చెప్పుకోవడానికి ఏంటి, అభివృద్ధి చాలా గట్టిగా జరుగుతుంది. గత ప్రభుత్వంలో గాంజా బ్యాచ్, వేడి బ్యాచ్లు విపరీతంగా తయారీ వ్యవహారం చేసి భయభ్రాంతం చేసేవారు. ఇప్పుడు ఎలా ఉందండి? అది పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కఠినమైన శిక్షలు వేస్తున్నారు. చాలా కూటమి ప్రభుత్వం తీసుకునే డిసిషన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడైతే చాలా శాంతంగా జరుగుతుంది. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ దీని గురించి అయితే చాలా సీరియస్గానే ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు రానున్న కాలంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన వీటి మధ్య ఏమన్నా పొరపచ్చులు వచ్చే అవకాశం ఉందంటారా? కలిసే ఉంటాయంటారా? మా నియోజకవర్గంలో అయితే దుర్గేష్ గారు నలుగురిని అందరినీ కలుపుకుని తీసుకుని వెళ్తారు. ఏ ప్రాబ్లం ఉండదు. దుర్గేష్ గారు కూటమి ప్రభుత్వంలో తీసుకెళ్లే దమ్మున్న నాయకుడు. అభివృద్ధిలో అయితే చాలా నెంబర్ 1. ఆ ప్రాబ్లం పురపత్యం అనేది కూటమి ప్రభుత్వంలో మళ్ళీ కలిసి వెళ్తారు తప్ప సింగిల్గా వెళ్ళే ఎజెండా అయితే లేదు. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? చాలా అద్భుతంగా ఉందండి. రాష్ట్ర కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ అంతా, మంత్రివర్గం నుంచి మొత్తం ఎమ్మెల్యేల వరకు చాలా అద్భుతంగా ఉంది. పెన్షన్ల కానించి అన్ని విషయాల్లో ఇప్పుడు ఎకనామిక్ కేర్, స్కూల్ తెరిచేటప్పుగా మళ్ళీ ప్రతి కుటుంబానికి అమౌంట్ వేస్తానన్నారు, చెప్పారు. చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కూటమి ప్రభుత్వం అనేది చాలా అద్భుతంగా ఉంది. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి చూసుకుంటే కూటమి ప్రభుత్వం తిరిగిలేని ప్రభుత్వంగా మళ్ళీ వచ్చేది కూడా కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి చెప్తారు.